అమరావతి పోలవరంపై చర్చించడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. వరద సాయం, రైల్వే జోన్ అంశాలపై కూడా కేంద్ర పెద్దలతో చర్చిస్తామని తెలిపారు ఆయన. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటున్న పెమ్మసానితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. సంబంధించి కూడా ప్రధానంగా ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు ఎంపీలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి మనతో ఉన్నారు. సార్, దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ లేకపోతే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కొన్ని దశాబ్దాలుగా రైల్వే సమస్యలు ఉన్నాయి. సో వాటి పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతాం? ఇందులో మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయమ్మా. రైల్వే ఇష్యూస్ అంటే రైల్వే లేన్ ఇష్యూస్, స్టేషన్ ఓల్డ్ అవటం అదొకటి, థర్డ్ ఆర్ఓబీస్, ఆర్యూబీస్, రైల్వే లేన్స్ డబులింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రిప్లింగ్ దాదాపు 50,000 కోట్ల రూపాయలతోటి ఒక 25,000 కోట్ల శాంక్షన్ అయినాయి, ఇంకొక 25,000 కోట్ల సర్వే చేస్తూ ఉన్నారు. రెండోది స్టేషన్ అప్గ్రేడ్స్కి, అన్ని స్టేషన్కి కొత్త ప్రధానమంత్రి గారి స్కీమ్ పేరు మీద ఒక్కొక్క స్టేషన్కి 40 to 50 crores వస్తున్నాయి. ఇవన్నిటి కొంచెం ఫాస్ట్గా చేయమని చెప్పాం, క్వాలిటీ కంట్రోల్ ఉండే విధంగా. థర్డ్ ఈ ఆర్ఓబీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇందులో మెయిన్ ఇష్యూస్ వచ్చేటప్పటికి స్టేట్ ఇంతకుముందు స్టేటు సెంట్రల్ షేర్ తోటి చేయాల్సినవి, అందువల్ల కొంత డిలే ఫైనాన్షియల్. ఈ రోజున 100% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది, అదొక అడ్డు తొలగిపోయింది. రెండోది లోకల్ అథారిటీస్ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ యూటిలిటీస్ కానీ అన్నీ క్లియర్గా ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ కొంత కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయి. సో యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా మా గోల్ ఏంటంటే రైల్వే వాళ్ళని, లోకల్ అథారిటీస్ని కంబైన్ చేసి అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి ఫాస్ట్గా ఇవన్నీ చేస్తే దే కెన్ ఎగ్జిక్యూట్. ఈసారి మీరు వచ్చే 2-3 సంవత్సరాల్లో మీరు చూస్తారు, దాదాపుగా గత 20-30 సంవత్సరాల్లో పెండింగ్ ఉన్నటువంటి ఈ 3 పనులు డెఫినెట్గా బాగవుతాయి. సార్, ఎల్లుండి చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఏ అంశాల మీద కీలకంగా రాజధాని, పోలవరం, ఇంకా ఎటువంటి అంశాలు ఉండబోతాం? అంటే నేను ఇంకా చంద్రబాబు గారితో మాట్లాడలేదు. బట్ ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన తపన అంతా కూడా రాష్ట్రంలో ఎక్కడన్నా ఒకటి అలా డిలే అవుతుంటే అవి ముందుకెలా తీసుకువెళ్ళాలనే అంశాల మీద ఉంటుంది తప్పించి ఇందులో ఏవి వేరే వ్యక్తిగత అంశాలు ఉండవు ఎప్పుడు. ఎందుకంటే మేమందరం వారితో కలిసి వెళ్తాం, అంతా ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్గా డిస్కషన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది దేని గురించి మాట్లాడారు అనేది. ఈ తిరుపతి లడ్డు వ్యవహారం ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. మా లడ్డు గురించి నేను మాట్లాడినవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ప్రధానమైన అంశాలు రైల్వేకి సంబంధించి కానీ లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి ప్రధానమైన ఏజెండా నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలు గత 20-30 సంవత్సరాలుగా గుంటూరు జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రంలో పెండింగ్ ఉన్న రైల్వే వాటన్నింటినీ కూడా రానున్న 2-3 సంవత్సరాల్లో పూర్తి చేయబోతున్నామని చెప్పి కూడా ఎంపీ అలాగే మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్